జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం జరగడంతో దేశంలోని అన్ని దారులు అయోధ్యకి దారి తీస్తున్నాయి. దశాబ్దాల న్యాయ పోరాటం అనంతరం రామజన్మభూమిలో శ్రీరాముడు కొలువుదీరనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీరామ విగ్రహం ప్రతిష్టాపనకు పురస్కరించుకొని గత కొన్ని రోజులుగా కృతువులో జరుగుతుండడంలో అయోధ్యలో సంపూర్ణ ఆధ్యాత్మిక శోభ వెలువరిస్తుంది. ప్రత్యేక ఆహ్వానాలు అందుకున్న వివిధ రంగాల ప్రముఖులతో పాటు రామభక్తులు కూడా అయోధ్యకు పయనమవుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే అయోధ్య ఆధ్యాత్మికతను మాత్రమే కాకుండా పసందైన వంటకాలకు కూడా పెట్టింది పేరు. ఇక్కడ లభించే చిరుతిళ్ళు ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. దాల్ కచోరీ, చాట్, రబ్డీ, దహిబల్లా వంటి వంటకాల పేర్లు చెబితే ఎవరైనా లొట్టలు వేయాల్సిందే. అయోధ్యలో అనేక రకాల స్వీట్లు నోరూరిస్తుంటాయి. వాటిలో రబ్డీ ఒకటి. దాన్ని అనేక రకాల డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వులతో కలిపి తయారు చేస్తారు. ఇది చాలా తక్కువ ధరకే లభ్యం కావడంతో విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఇది ప్రధానంగా ఉత్తర భారతదేశ సాంప్రదాయ స్వీట్. చిక్కటి పాలు, చక్కెర, యాలకులు, డ్రై ఫ్రూట్స్ తో తయారయ్యే రబ్డీ, మాల్వా, గులాబ్ జామున్, జిలేబీ, పూరీలతో కలిపి తింటుంటే ఆ మజాయే వేరు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వివిధ రకాల చాట్లకు ప్రసిద్ధి. ఇక్కడ ఒక్కో నగరంలో ఒక్కో తరహాలో చాట్లు తయారు చేస్తూ ఉంటారు. అయోధ్యలో దొరికే చాట్ను రుచి చూస్తే వావ్ అంటారు. ఇది మిగతా చాట్లకు కాస్త భిన్నంగా ఉంటుంది. అయోధ్య చాట్ను తీపి, పులుపు, చిట్పీస్, పరిమళ భరితమైన కొత్తిమీర, ఇతర మసాలా దినుసులు కలిపి తయారు చేస్తూ ఉంటారు. అయోధ్య నగరంలోని చాట్ల బండ్ల వద్ద విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇక దాల్ కచోరీ విషయానికి వస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో దీన్ని ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటారు. దాల్ కచోరీ తయారీలో మినప్పప్పు, పెసరపప్పు, కూరగాయలను ఉపయోగిస్తారు. ఇవి చూడటానికి కొంచెం పూరీల్లా కనిపిస్తాయి. వీటిని చట్నీలతో కలిపి తింటారు. ఇది ఎంతో ఆరోగ్యమైన వంటకం. పోషకాలు దీంట్లో మెండుగా ఉంటాయి. అయోధ్య వెళ్లిన వారికి ఎక్కడ చూసినా కనిపించే వంటకం దహిబల్లా. వివిధ రకాల పప్పులతో చేసిన వడలను పెరుగులో నానవేసి ఇస్తారు. దీంట్లోకి తీపి, పులుపు చట్నీలు అదిరిపోయే కాంబినేషన్ అని చెప్పాలి. దక్షిణాది పెరుగు వడ వంటకాన్ని పోలినదే అయినప్పటికీ దీంట్లో బంగాళదుంప ముక్కలు, అప్పడాల ముక్కలు కూడా కలుపుతారు. ఈ వంటకాల్లో ఎక్కడా ఉల్లిపాయ, వెల్లుల్లి ఉపయోగించరు.